మేధావులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతుంది. ప్రధానంగా ఇప్పుడున్న రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ పరిస్థితులన్నీ చూస్తూనే ఉన్నాం మనం. ఎన్నికల నిబంధనావళి, ఇందులో భాగంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి, మరొక పక్క సిఇఓల విధులు, వారు నిర్వహిస్తున్న బాధ్యతలు, పనులు, ఎన్నిటి మధ్య జరుగుతున్న సంఘర్షణ, దాని గురించి విజయవాడ నగరంలో రౌండ్ టేబుల్ మేధావులతో, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని మన ఏపీఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గారు గవర్నర్ జూపూడి ప్రభాకర్ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్య అతిథులుగా మనందరికీ సుపరిచితులు కంచా ఐలయ్య గారు, వారు వచ్చున్నారు. అట్లాగే ప్రొఫెసర్ గారు ఎన్ నరసింహారావు గారు, అట్లాగే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏఎస్ లక్ష్మణరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, అట్లాగే అనేక మంది మేధావులు కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఇంకా కదిరి కృష్ణ గారు, ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అలాగే మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు అశోక్ బాబు గారు కూడా వచ్చున్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మరో ప్రొఫెసర్ గారు వచ్చారు, ఎన్ నరసింహారావు గారు, గౌరవనీయులు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం. ఇంకా అనేక మంది పెద్దలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వారు కూడా ఇందులో యాడ్ అవుతారు. ముందుగా ఆలోచన మేధావులు అందరికీ కూడా ఆహ్వానం. ఈ రోజున ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఒక ముఖ్యమంత్రి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ఎన్నికలని నిర్వహించడం కోసం ఏర్పడిన సిఇఓ, ఈ ముగ్గురి యొక్క బాధ్యతలు, విధులు ఎలా ఉండాలి అన్న అంశం మీద, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పడిన ఒక సందర్భం, ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషన్ కానివ్వండి, అంటే సిఇఓ, సిఎస్లు ఒకవైపు, సీఎం ఒకవైపు ఉన్న ఒక పరిస్థితి, ఒక పరస్పర ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భంగా ఈ సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పడిన ఎన్నికల కమిషన్ భారతదేశంలోని పార్లమెంటు, అసెంబ్లీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇటువంటి ఎన్నికలకు నిర్వహణకి దానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు సంబంధించి ఒక ఏర్పడిన ప్రజాప్రభుత్వం సాధారణ పరిపాలన జరపాలనుకున్నప్పుడు దాన్ని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, నమూనా ప్రవర్తన నియమావళి ప్రకారం ఒక అడ్డుకునే పరిస్థితి వస్తే ఆ రాష్ట్రంలో ఎటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది అన్నది కూడా చర్చనీయాంశం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి ఒక చిన్న విషయాన్ని చెప్పి ఈ సదస్సుని మనం ప్రారంభిద్దాం. 1960లో
కేరళ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అక్కడి రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ కూర్చొని మనం ఎన్నికల సమయంలో ఎటువంటి నైతికంగా వ్యవహరిస్తే బాగుంటుందన్నది ఒక నైతిక నియమావళి ఏర్పరచుకున్నారు. ఈ నైతిక నియమావళి ఏదైతే ఉందో దీనికి చట్టబద్ధత లేదు, రాజ్యాంగబద్ధత కూడా లేదు. అయితే ఈ ఏర్పరచుకున్న ఈ నిబంధన ఏదైతే ఉందో ఈ నిబంధనలో ఎన్నికల సమయంలో డబ్బు పంచకూడదు, మద్యం పంచకూడదు, కులం కారణంగా మతం కారణంగా విద్వేషాలు రేకెత్తించకూడదు అనే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా ఉండే ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ లేదా సిఆర్పిసి లేదా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆ చట్టాల పరిధిలోకి వస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఒక చట్టంగా కాకుండా ఒక రాజ్యాంగబద్ధమైన అంశంగా కాకుండా అందరి మధ్యన ఉండే ఒక కన్సెన్సస్ అంటారు, అంటే ఒక ఏకాభిప్రాయంతో కూడుకున్న నైతిక నియమావళిగా ఇది రూపకల్పన జరిగింది. దీంట్లో 8 అంశాలు ఉన్నాయి. అంటే సాధారణంగా చేయాల్సింది ఎట్లా ఉండాలి, ఎన్నికల రోజున పోలింగ్ రోజున ఎట్లా చేయాలి, ఎన్నికల మీటింగ్స్ ఎట్లా జరపాలి, నినాదాలు ఎట్లా ఇవ్వాలి దగ్గర అంశాల దగ్గర నుంచి ప్రారంభమై అధికారంలో ఉండే పార్టీ చేయాల్సిన చేయకుండా పనులు ఏమిటన్నది ఒక అంశంగా, చివరిగా లేటెస్ట్గా 2013లో 8వ అంశంగా ఎన్నికల మేనిఫెస్టోలను కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో చేర్చడం జరిగింది. 8 ముఖ్యమైన అంశాలు దీంట్లో ఉన్నాయి. అయితే ఇందులో 7వ అంశంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, అధికారంలో ఉండే పార్టీ ఎటువంటి పనులు చేయవచ్చు చేయకూడదు ఎన్నికల సందర్భంలో. ఈ విషయంలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్నది కూడా ఒక వివాదం ఉన్నది. అది ఎన్నికల తేదీని అనౌన్స్ చేసిన రోజు నుంచి వస్తుందా లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి వస్తుందా అన్నది కూడా ఒక డిస్ప్యూట్ నడిచింది. అదేవిధంగా గతంలో సిఈసిగా పనిచేసిన సంపత్ కుమార్ గారు ఎన్నికల కమిషన్ ఆయన ఏమన్నారంటే ఇది మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియ అనేది 45 రోజుల ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనం కేసులు పెట్టినా కానీ అది ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ప్రకారం ఇప్పుడు కూడా చాలా కేసెస్ పెండింగ్లో, ఎందుకంటే హైకోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రత్యేకంగా మాకంటూ ఒక చట్టం అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అందుకనే ఏదైనా ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు వితిన్ 48 అవర్స్ అంటే ఒక 2 రోజుల్లో ఆ ఫిర్యాదుని పరిష్కరించే విధానాన్ని ఎన్నికల కమిషన్ అవలంబిస్తాం. ఎందుకంటే దానికంటూ ఒక ప్రత్యేకమైన వ్యవస్థ లేదు కాబట్టి ఆ 2 రోజుల్లోనే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే పరిష్కరించడం చేస్తా ఉన్నారు. అయితే ఈ ఎన్నికలు ప్రత్యేకమైన ఈ ఎన్నికల్లో ఏవైతే కంప్లైంట్స్ వచ్చినాయో పార్టీల మీద ఎన్నికల కమిషన్కి వాటిలన్నింటినీ కూడా పెండింగ్లో ఉంచిన సందర్భం స్వయాన సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని మీరు మే 6 లోపల వివాదాలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తే అప్పుడు కదిలినప్పుడు కూడా ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ ఉందో దానికి క్లీన్ చిట్స్ ఇవ్వటం, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మీరు 48 గంటలు 72 గంటలు మీరు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని చెప్పడం జరుగుతాం. ఒక్క యోగి ఆదిత్యనాథ్ మినహాయింపు. అదర్వైజ్ మోడీ గారి మీద 6 నుంచి 7 కంప్లైంట్స్ వచ్చినా కానీ వాటిలన్నింటిలో కూడా క్లీన్ చిట్ ఎన్నికల సంఘం ఇచ్చింది, ఎన్నికల కమిషన్ ఇచ్చింది. నిన్న కాక మొన్న కమిషన్లోని ఒక సభ్యుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఒక డిసెంట్ నోట్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి సందర్భంలో ఒక నైతిక నియమావళిగా ఉండాల్సిన, అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా అమలు చేయాల్సిన ఏదైతే ఎన్నికల కోడ్ ఏదైతే నియమ నిబంధనావళి ఏదైతే ఉందో దాన్ని కేవలం అధికారంలో ఉన్న పార్టీకి మినహాయించి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉండే ప్రతిపక్ష పార్టీలన్నిటి మీద కూడా దాన్ని ప్రయోగించాలని చూడటం అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా జరుగుతాం. ముఖ్యంగా మన సంఘటనలు గమనించినట్లయితే రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల పరిశీలన బృందం ఫలానా ఐఏఎస్ ఒక ఎస్టీ తెగకు సంబంధించిన ఒక ఐఏఎస్ ఈయన పనికిరాడు, ఈయన పక్కన పెట్టండి అని చెప్పేసి ఎన్నికల ముందే వ్యాఖ్యానించింది. అదేవిధంగా 3 ఎస్పీలను బదిలీ చేయటం,
ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బదిలీ చేయాలని చూడటం, దాన్ని నిరాకరించినందుకు చీఫ్ సెక్రటరీని కూడా పక్కన పెట్టి తాత్కాలికంగా మరొక కొత్త చీఫ్ సెక్రటరీని నియమించిన సందర్భం. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తా ఉన్నాయంటే, రాష్ట్రంలో పరిపాలన అనేది అది ఎన్నికల కమిషన్ చేతిలో ఉందా, లేకపోతే ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉన్నదా, లేదా ఒక గవర్నర్ పరిపాలన జరుగుతూ ఉందా, లేదా ఒక రాష్ట్రపతి పరిపాలన జరుగుతూ ఉందా? వీటిలన్నిటికీ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల కోడ్ని వర్తింపజేసినప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం కేసీఆర్ గారు ఆయన సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల సంబంధించి, తాగునీరుకు సంబంధించి వేసవి కాలంలో ఎట్లా ఉండాలి సమీక్ష నిర్వహించారు. బాబ్లీ ప్రాజెక్టు మీద మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఫోని తుఫాన్ ఏదైతే ఉందో దాని సమీక్ష ప్రధాని మోడీ గారు చేశారు. అట్లాగే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 4 సార్లు కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. రాష్ట్రంలో ఇవేమీ జరగటానికి వీల్లేని ఒక పరిస్థితి ఏర్పడింది. ఇది సాధారణంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ రాజ్యాంగానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, అది సూచించిన ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు కూడా పాటించాల్సిన పరిస్థితి. అట్లా పాటించకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక వ్యతిరేకమైన ఒక వాతావరణం, రాజ్యాంగ వ్యతిరేకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయటం అనేది, నాకు నచ్చని పార్టీని నేను అనుమతించను అనే ఒక ధిక్కారమైన, అహంకారపూరితమైన ఒక ఫాసిస్టు ధోరణి ఏదైతే ఉంటుందో ఆ ధోరణికి పునాది పడుతుంది. ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై రేపు తమిళనాడులో, కేరళలో ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కూల్చి ఒకే ఒక్క పరిపాలన, ఏకపార్టీ పరిపాలన ప్రారంభించాలనే ఒక నియంతృత్వ ధోరణికి దారితీసే ప్రమాదం ఉంది. అది చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్ 2019 తర్వాత మాకే కానీ మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పేసి అధికారంలో ఉన్న పెద్దలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2019లో మాకు ప్రజలు పూర్తి మెజారిటీ ఇస్తే ఆ తర్వాత ఇక ఎన్నికలు జరపాల్సిన అవసరమే ఉండదు అని చెప్పేసి అహంకారపూరితమైన వ్యాఖ్యానాలు కూడా మనం వింటాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, తెలివైన వాళ్ళు, విజ్ఞులు, ఇటువంటి ఫాసిస్ట్ చర్యలు ఏవైతే ఉన్నాయో, అహంకారపూరితమైన చర్యలు ఏవైతే ఉన్నాయో, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అహంకారంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళని గద్దెదించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. కాబట్టి ఈ చర్చని ఈ రోజున ఇక్కడ మన విజయవాడ, మన రాజధాని నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా మనకి ప్రొఫెసర్ కంచె ఐలే గారు మనకి ముఖ్య అతిథిగా ఈ రోజున ప్రారంభోపన్యాసంగా వచ్చి ఉన్నారు. ముఖ్య అతిథిగా చూపుడి ప్రభాకర్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ చైర్మన్ ఏపీఎస్సీ కార్పొరేషన్, ఆయన వచ్చున్నారు. మరొక ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు వచ్చున్నారు. ఇంకో ఎమ్మెల్సీ గారు రావాల్సి ఉన్నది. అట్లాగే నరసింహారావు గారు సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ అనలిస్ట్, ఆయన కూడా వచ్చున్నారు. కాబట్టి ఈ రోజున మనం చర్చని కొంత అర్థవంతంగా చేసుకొని, అట్లాగే ఈ చర్చను కూడా రికార్డ్ చేసి పబ్లిష్ చేయాలన్న ఒక ఆలోచన ఉంది. కాబట్టి కొంత శ్రద్ధగా మీరు కూడా పాల్గొని మీ అభిప్రాయాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ముందుగా సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్, అనలిస్టు నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యాక్చువల్లీ సబ్జెక్ట్ మీద ముందు నేను మాట్లాడతాను అనుకోలేదు. ఎనివే వేదిక మీద ఉన్న నాయకులు, మిత్రులు, ఎల్ఏ గారు, ప్రభాకర్ గారు, అశోక్ బాబు గారు, నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, మిగతా వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. యాక్చువల్లీ ఈ సమస్యకి మూలం ఏంటనేది ముఖ్యం. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, యాక్చువల్లీ అధికారంలో రావడానికి ముందు కూడా ఒక మేజర్ బ్రేక్ ఇండియాలో జరిగింది. అదేంటంటే నియో లిబరల్ క్యాపిటలిజం ప్రపంచంలో ఎప్పుడైతే సంక్షోభంలో పడిందో, ముఖ్యంగా 2008వ సంవత్సరంలో అమెరికాలో సంక్షోభం వచ్చిన తర్వాత అది కొనసాగుతూ ఉంది ఇప్పటికీ. దాని ప్రభావం సీరియస్గా ఉంటుంది, భారత ఆర్థిక వ్యవస్థ మీదుగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక కొత్త నాయకుడిని కార్పొరేట్ క్యాపిటల్ బిల్డ్ చేసింది. ఆ నాయకుడి పేరు నరేంద్ర మోడీ.
ఆ విధంగా చాలా మంది మిడిల్ క్లాస్ నిజమే అనుకున్నారు. నరేంద్ర మోడీ చాలా లిబరేటెడ్, నరేంద్ర మోడీ చాలా రక్షిస్తాడు ఈ దేశాన్ని అనుకున్నారు. కానీ ప్రాక్టికల్గా లాస్ట్ 5 yearsలో భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి ఏ అయితే ముఖ్యమైన వ్యవస్థలు ఉన్నాయో, ఏ ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ ధ్వంసం చేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మిత్రులు చెప్పినట్టు, సుబ్బారావు చెప్పినట్టు, భారతదేశంలో మన వర్షన్ అంటే ఇండియన్ వర్షన్ ఆఫ్ ఫాసిజం అనేది మనకు క్లియర్గా గత 5 సంవత్సరాల్లో మనకి క్లియర్ కనపడుతుంది. ఈ ఫాసిజం లక్షణం ఏంటి? ఒకటి మూక స్వభావం, అంటే మూకలు ఆ దాడులు చేయడం, మూక మనస్తత్వంతో మైనారిటీ ప్రజల మీద దాడి చేయడం, అలానే కార్పొరేట్ క్యాపిటల్తో మమేకం కావడం, ఇవన్నీ ది ఫాసిజం లక్షణాలు. అయితే అన్నిటికంటే ముఖ్యమైన ఈ సందర్భంలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎన్నికల్ని మోసపూరితంగా చేయటం కూడా ఫాసిజం లక్షణం. అంటే ఎన్నికలు ఇప్పుడు ఈ రోజు ఎలా తయారైంది అంటే ఈవీఎం మెషిన్లో ఏముంది, మనం ఓటేస్తే ఏమవుతుంది, ఓటేస్తే ఎందుకు లెక్క పెట్టకపోవడం కారణం ఏంటి అనేది కూడా మనకి డౌట్స్, సందేహాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎం ఉపయోగించే దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎనీవే ఇక్కడ ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సందర్భం కాబట్టి ఈ చర్చ ముఖ్యంగా అత్యంత ఆశ్చర్యకరమైన ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో సుప్రీంకోర్టు జడ్జిని తీసేయడానికి ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, ముఖ్యంగా కమిషనర్కి అప్లై అవుతాయి. కానీ అపాయింట్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్, అంటే ప్రెసిడెంట్ సింపుల్గా కేంద్ర మంత్రివర్గం రికమెండేషన్తోనే ప్రెసిడెంట్ సింపుల్గా నియమిస్తాడు. అంటే ఇంత ఇంపార్టెంట్ పొజిషన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు ఎలా మిస్ అయ్యారని అనుకోను. బహుశా డెలిబరేటింగ్గా చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, చాలా మంది గమనించింది ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ దేశంలో ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్, కానీ ప్రొటెక్షన్ ఏం చేసినా చెల్లుతుంది. నిన్న సుప్రీంకోర్టు మోడీ వైలేషన్స్ అన్నిటినీ కొట్టిపడేసి జరిగి ఉండొచ్చు, తప్పు జరగపోయి ఉండొచ్చు, దీన్ని మీరు ఛాలెంజ్ చేయాలంటే ఎలక్షన్ యాక్ట్లో ఛాలెంజ్ చేయమని సుప్రీంకోర్టు సజెస్ట్ చేస్తుంది. అంటే ఏంటి? నరేంద్ర మోడీ ఎలక్షన్ ఇల్లీగల్ అని మనం కోర్టుకు వెళ్ళాలి. ఒక ప్రధాని దేశమంతా తిరుగుతూ వైలేట్ చేస్తుంటే కోడ్ ఆఫ్ కండక్ట్ని సుప్రీంకోర్టు అంటుంది మీరు ప్రధానమంత్రి మీద ఎలక్షన్ వ్యాలిడిటీ మీద పోండి. కాబట్టి ఇప్పుడు మనకు కనిపించే వ్యవస్థలన్నీ ఒక్కొక్కటి రైట్ ఫ్రమ్ ప్లానింగ్ కమిషన్ దగ్గర నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు దాకా ఒక్కొక్క దాన్ని నాశనం చేస్తూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో అంటే రివర్స్ అవుతుంది. యాక్చువల్గా మిగతా రాష్ట్రాలు ఏదవుతుంది, నేను తెలంగాణలో అసలు దేనే లేదు మాకు. సింపుల్గా మా ముఖ్యమంత్రి రోజు సమావేశాలు చేస్తాడు, సమీక్షలు చేస్తాడు, అందరూ వచ్చి మంచిగా ఆయన దగ్గర నమస్కారాలు కూర్చుంటారు. కానీ ఈ రాష్ట్రంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ డ్యూటీని సీఎస్ చేస్తాడు, చీఫ్ సెక్రటరీ చేస్తాడు. చీఫ్ సెక్రటరీ ముందు వచ్చి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నుంచి ఉంటాడు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏంటో ఎట్లా చేస్తున్నామంటే ఏమంటాడు, నేనేం చేస్తున్నాను అంత ఎలక్షన్ కమిషనర్ చెప్పినట్టే నేను చేస్తున్నాను అంటాడు. అంటే ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తూ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఈ ఫాసిస్ట్ నోషన్స్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. ఇది పూర్తిగా అన్డెమోక్రాటిక్. దీన్ని మనం ప్రతిఘటించడమే కాదు, దీని ఇంప్లికేషన్స్ నిజం చెప్పాలంటే త్రిపురలో కూడా ఇంతకంటే ఎక్కువ జరుగుతూ ఉంది. అంటే ఎలక్షన్ టైంలో రిటర్నింగ్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయటం, దొంగ ఓట్లు వేయించడం, ఈవీఎంస్ చేంజ్ చేయటం. నిజం చెప్పాలంటే ఈరోజు మీరు చూసే ఉంటారు 19 లక్షల ఈవీఎంలు మిస్ అయినాయి. ఇప్పటికి 19 లక్షల ఈవీఎంలు మిస్ కావడం అంటే జస్ట్ ఇమాజిన్ చేయాలి. అసలు ఎడిపోయాయి ఈవీఎంస్, మనం ఎన్ని తీసుకున్నాం, ఎన్నిటిని ఉపయోగిస్తున్నాం, అది పనికిరాని వాటి ఏం చేస్తున్నాం అనేది నోబడీ నోస్. 19 లక్షల ఈవీఎంలు మిస్ కావడం అంటే సర్క్యులేషన్ లేకుండా పోవడం అంటే ఎక్కడికి పోయినాయి. కాబట్టి ఇలాంటి అంటే మనం దీన్ని ఊహించలేము. మన బనానా రిపబ్లిక్ అయిపోయింది. మనం ఏదో లాటిన్ అమెరికన్ కంట్రీలో ఎవరినో ఒకటి తీసి అమెరికన్ క్యాపిటల్ కంపెనీ పెట్టినట్లు ఉంది ఇక్కడ. కాబట్టి ఈ నేపథ్యంలో నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒక
ఫాసిస్ట్ పాలన, ఫాసిస్ట్ ఎలిమెంట్స్ పాలనలో ఏదైతే జరుగుతూ ఉందో అది దాంట్లో బాగానే ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. దీని గురించి యాక్చువల్గా ఆ పాలనకు సంబంధించిన వాళ్ళు దాంట్లో నిత్యం పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇంకా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎలక్షన్ కమిషన్కి ఒక రాజ్యాంగ భద్రత ఉన్నది. అయితే అది ఈ రోజున ఒక కీలుబొమ్మగా మారిన పరిస్థితి. నరసింహారావు గారు చెప్పారు, ఏదైతే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఉన్నాయో, ప్లానింగ్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ, దాన్ని నిర్మూలించారు, దాన్ని తీసివేశారు. సో రాజ్యాంగంలో ఒక అంశాన్ని తీసివేసినట్టు. అట్లాగే రకరకాల వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా నీరుగార్చే పరిస్థితి. సుప్రీంకోర్టుని ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ఈ రోజున సిబిఐలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. అంటే రకరకాల వ్యవస్థలన్నింటినీ కూడా దాన్ని ఒక కరిమింగిన వెలగపండులాగా డొల్ల చేసేసి పైకి మాత్రం ఆ డొల్లని మనకు చూపించి వ్యవస్థ బాగానే ఉందని మెప్పించే ఒక వాతావరణం ఈరోజు నెలకొంది. ఈవీఎంస్ అంటే ఇక్కడ మొదలైన చర్చ ఈవీఎంస్ దాకా, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈరోజు భారతదేశంలో కేవలం ఒకటి రెండు పార్టీలు తప్పితే అన్ని రిజిస్టర్డ్ పార్టీలు కూడా మాకు ఈవీఎంస్ మీద అనుమానం ఉంది అని చెప్పేసి అనుమానాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. అంటే ఈవీఎంస్ మీద అనుమానం ఉందంటే మాకు ఎలక్షన్ కమిషన్ మీదే అనుమానంగా ఉందన్న ఒక నింద వేసినట్టుగా లెక్క చేయాలి. అయితే వీటిలన్నింటినీ కూడా చర్చించే వాతావరణం లేదు. ఒక ఏకపక్షంగా పరిపాలన కొనసాగించే ఒక వాతావరణం. సార్ చెప్పారు, ఫాసిజంలో ముఖ్యమైన అంటే ఒక ఫాసిస్ట్ వాతావరణం భారతదేశంలో వస్తుందంటే ముఖ్యమైనది ఏంటంటే ఎన్నికల్ని మ్యానిపులేట్ చేయడం, దొంగ ఎన్నికలు జరగడం. అంటే ప్రజలు మొత్తం అంతా కూడా ఒక పార్టీకి ఓటేసినా అవన్నీ కూడా రద్దు చేసి మా పార్టీకే ఓటు వేశారని ప్రజాస్వామ్యయుతంగానే అధికారంలోకి రావడం. హిట్లర్ కూడా అంతే వచ్చాడు, ఆయన కూడా ఎలక్ట్ అయ్యే అధికారంలోకి వచ్చాడు, తర్వాత ఫాసిజాన్ని తీసుకొచ్చాడు, తర్వాత రెండవ ప్రపంచ యుద్ధాన్ని కూడా తీసుకొచ్చాడు, కొన్ని కోట్ల మంది చావుకి కారణమయ్యాడు. సో ఎన్నికలనే ఒక కీలకమైన అంశం ఏదైతే ఉందో ఇది ఆ నెల రోజులు ఆ 40 రోజులు ఫైట్ చేసే వ్యవస్థ కాదు. ఇది 5 సంవత్సరాలు మన జీవితాన్ని మంచిగా గడుపుకోవటానికి అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక కనీస ప్రజాస్వామ్య హక్కు ప్రజలకు కూడా లేకుండా పోయే పరిస్థితి. నేను పలానా గుర్తుకు ఓటేశాను కానీ వేరే గుర్తు సింబల్ నాకు కనపడుతుందని సాధారణమైన ప్రజలు కూడా ఈ రోజున ఆరోపిస్తూ ఉండంటే అది కూడా చాలా కామన్గా చూసుకొని మనం మాట్లాడతాం. 19 లక్షల ఈవీఎంలు మాయమైనవి అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈవీఎంలు లాడ్జీల్లో, రోడ్డు పక్కన, మురుగు కాలువల పక్కన దొరుకుతున్నాయి అంటే పేపర్ చదువుకుంటా ఉన్నాం మౌనంగా, మనదేం పోయిందని. ఇవన్నీ కూడా ఒక కార్పొరేట్ శక్తులకి సార్ చెప్పినట్లుగా, ఎందుకంటే ఫాసిజం అంటేనే ఆ పాలిటిక్స్ కార్పొరేటిజంతో మిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వీళ్ళకి అనుకూలమైన విధానాలు కాకుండా ఎవరైతే ఒక పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నారో, కార్పొరేట్ పెద్దలుగా ఉన్నారో వాళ్ళకైనా అనుకూలమైన విధానాన్ని ప్రభుత్వం, అంటే ప్రభుత్వము కార్పొరేటిజం రెండు కలిసిపోతే, స్టేట్ అండ్ కార్పొరేటిజం కలిసిపోతే ఫాసిజం అని చెప్పేసి, ఇది నేను చెప్పిన మాట కాదు, ఫాసిజాన్ని తీసుకొచ్చిన ఆ పదాన్ని తీసుకొచ్చిన ముస్సోలినీ గారే ఈ డెఫినేషన్ ఇచ్చాడు. అంటే ప్రభుత్వం ఇక ప్రజల తరపున పనిచేయదు, ఎవరైతే ధనికులు ఉన్నారో, కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వాళ్ళ పక్షాన పనిచేస్తుంది. ఇది కార్పొరేట్ ప్రభుత్వం అవుతుంది. కార్పొరేట్ కంపెనీస్ అంటున్నాము, కార్పొరేట్ ప్రభుత్వం అవుతుంది. అది ఫాసిజం అవుతుంది. ప్రజలను అణగదొక్కడానికి వివిధ రకమైన ప్లానింగ్స్తో, బహురకమైన ముఖాలతో అది వస్తుంది. దాంట్లో భాగంగా అబద్ధాలని ప్రచారం చేయటం కూడా ఫాసిజంలో ఒక అంశం.
అంటే నిజమైన దాన్ని అబద్ధంగాను, అబద్ధమైన దాన్ని నిజంగాను చూపించే ఒక పరిస్థితి కూడా ఈరోజు నెలకొని ఉంది. మొత్తం ఈ రోజున దేశవ్యాప్తంగా వస్తున్న మీడియా రిపోర్ట్స్ చూస్తుంటే అన్నీ కూడా ఒకే ఒక పార్టీకి అనుకూలంగా వాళ్ళందరూ వ్యవహరిస్తున్న తీరు కూడా కనపడతాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఎన్నికల ద్వారానే ఫాసిజం వచ్చింది అన్న ఒక ప్రమాదకరమైన హెచ్చరికని మనసులో పెట్టుకునే ఈ చర్చని మనం కొనసాగిద్దాం. తర్వాత మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు శ్రీ అశోక్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. సభాధ్యక్షులు సుబ్బారావు గారికి, గౌరవనీయులు కంచె ఐలయ్య గారికి, ఆచార్యుడు జూపూరు ప్రభాకరరావు గారికి, నరసింహరావు గారికి, ఇక్కడికి హాజరైన మేధావులకి, మీడియా వారికి అందరికి కూడా నమస్కారం. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. 90 కోట్ల మంది ఓటర్స్, వేలల్లో ఈ కాన్స్టిట్యూన్సీ, అలాగే లక్షల్లో ఎలక్షన్ స్టాఫ్, వీళ్ళందరినీ ఒక అటానమస్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. అయితే ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ని రాజ్యాంగబద్ధంగా నియమించిన ఎలక్షన్ కమిషనర్స్ని ఎగ్జిక్యూటివ్ అథారిటీస్గా పెట్టారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇంతకుముందు మనకి టిఎన్ శేషన్ గారు వచ్చేదాకా ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఏంటో ప్రజలకి, రాజకీయ నాయకులకు కూడా తెలియదు. ఒక్కడే ఉండి దీన్ని మోనోపలై చేస్తారని చెప్పి దాన్ని కమిషన్గా కన్వర్ట్ చేశారు, ముగ్గురిని పెట్టారు. అయితే 1960లో ఏదైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ప్రచారంలోకి వచ్చిందో అక్కడి నుంచి ఎలక్షన్లు జరపడం ఒక ప్రక్రియ, ఎలక్షన్లో ఒక ప్రక్రియ. అంటే బ్యాలెట్ ఇప్పుడంటే మనకి ఈవీఎంలు వచ్చినాయి. ఎలక్షన్ రోజున ఈవీఎంలు స్టార్ట్ అయ్యి పోలింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి కౌంటింగ్ వరకు ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ తీసుకురావటానికి జరిగే విధానంలో ఉన్న ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద ఇవాళ చర్చ. కోడ్ ఆఫ్ కాండక్ట్ రాగానే మనం కొన్ని వ్రతాలు చేస్తాం, అయ్యప్ప మాల, లేదంటే ఇంకే కొన్ని వ్రతాలు చేస్తున్నారు ఈ మధ్య. మనం ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, పొద్దున్న 5ంటికి లెగాలి, నీళ్ళు పోసుకోవాలి, కింద పడుకోవాలి, ఎనివి తినకూడదు, స్మోక్ చేయకూడదు, డోనట్స్ ఉంటాయి. 50 డోంట్స్ ఉంటే 2-3 డూస్ ఉంటాయి అందులో. ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అంతే. అధికార పక్షం చేయాలి, ఏం చేయకూడదు. అఫీషియల్స్ ఆర్ నాట్ సపోజ్ టు మీట్ ది మినిస్టర్స్. మినిస్టర్స్ ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ది గెస్ట్ హౌస్. మినిస్టర్స్ ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ది గవర్నమెంట్ వెహికల్స్ ఫర్ ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్ ఖర్చు. ఇలా రకరకాల డొనాట్స్ అనేవి పెట్టిన తర్వాత ఏమైందంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వైలేషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు మనిషి సైకలాజికల్ ఇది చూడండి, రిస్ట్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు వైలేషన్ స్టార్ట్ అవుతుంది. ద సేమ్ థింగ్ నౌ హ్యాపెనింగ్. ఈ వైలేషన్స్లో రాజకీయ నాయకులు, ఎగ్జిక్యూటివ్ ఎవరు కూడా మినహాయింపు లేరు. ఆ వైలేషన్స్ ఎక్కువ అవ్వబట్టే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక క్రైసిస్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎలక్షన్ కోడ్లో డూస్ డోనాట్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసిన తర్వాత అవి తూచా చెప్పకుండా పాటించాల్సిన బాధ్యత లెజిస్లేచర్కి ఎంత ఉందో ఎగ్జిక్యూటివ్ కూడా అంతే ఉంది. రెండో విషయం ఏంటంటే, ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ. ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి అంత ఎనార్మస్ పవర్స్ ఎందుకు ఇచ్చారంటే, లెజిస్లేచర్ ఇస్ సుప్రీం ఇన్
డెమోక్రటిక్ సెటప్. కాబట్టి లెజిస్లేచర్ ఏదైనా చేస్తుంది వాళ్ళ ఫేవర్గా. ఇందాక సుబ్బారావు చెప్పినట్టు, ఇఫ్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద పవర్, ఈ ఫ్యాసిజం భావాలున్న రాజకీయ పార్టీని కానీ రాజకీయ నాయకులను కానీ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్నాయన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి.